అందరికీ నమస్కారం అండి. వన్స్ అగైన్ వెల్కమ్ టు కన్నడ బై తెలుగు షో యూట్యూబ్ ఛానల్ అండి. ఇప్పుడు నేను ప్రీవియస్ వీడియోలో నేను మన ఛానల్ గురించి ఒక ఇంట్రడక్షన్ ఇచ్చాను అనమాట. సో ఈ వీడియోలో నేను సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంటే మనోజ్ నువ్వెవరు అని ఎవరైనా మీరు అడగచ్చు. వాడు ఎవరు, కన్నడ కుర్రోడు, కన్నడ అబ్బాయి ఎవరు అంటే ఒక సెల్ఫ్ ఇంట్రడక్షన్ వీడియో ఉండాలన్నమాట. ఇది ఈరోజు అంటే స్టార్టింగ్ యూట్యూబ్ ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అంత ఎక్కువ మంది చూడరు అనమాట. కానీ ఫ్యూచర్లో నేను కొన్ని వీడియోస్ పెడతా, డే బై డే వీడియో వ్యూవర్స్ పెరుగుతారు అనమాట. అప్పుడు అందరూ మళ్ళీ వచ్చి చూస్తారనమాట వీడియో ఎవడు అంటే. సో అందుకే ఒక సెల్ఫ్ ఇంట్రడక్షన్ వీడియో చేసి ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. నా పేరు మనోజ్ గౌడ కుడేకల్ అండి. కర్ణాటకలో దక్షిణ కన్నడ అని ఒక డిస్టిక్ ఉంటుంది, కోస్టల్ కర్ణాటక అండి. సో అక్కడ ఉన్న ఒక తాలూకు సుಳ್య అనే ఒక తాలూకులో ఒక కుడేకలు అనే ఫ్యామిలీలో నేను పుట్టానండి. సో నేను ఎడ్యుకేషన్ మొత్తం కన్నడ మీడియం అండి. టిల్ 10th కన్నడ మీడియం. ఆఫ్టర్ 12th అండ్ డిప్లొమా చేశాను అనమాట. దాని తర్వాత నేను 2016లో నేను హైదరాబాద్ వచ్చాను. 2016 నుంచి 2025 దాకా నేను హైదరాబాద్లో ఒక ప్రైవేట్ కంపెనీకి వర్క్ చేశాను అనమాట. యాజ్ అ ఆటోమొబైల్ ఫీల్డ్లో సర్వీస్ అడ్వైజర్గా వర్క్ చేశాను. తర్వాత నేను ఆ జాబ్ నుంచి ఒక ఇంటీరియర్ డిజైన్ సైడ్కి నేను వెళ్ళాను అనమాట. ఇంటీరియర్ డిజైనింగ్ అండ్ ఫర్నిచర్ డిజైనింగ్ ఆ వర్క్ చేసినాను. 2025 జూలైలో నేను హైదరాబాద్ వదిలేసి ఊరు వచ్చేసినాను అనమాట. సో ఊరు వచ్చిన తర్వాత నాకు ఒక లోపల కొన్ని ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను ఊర్లో ఉన్నప్పుడు అక్కడ ఒక చిన్న కిరాణా షాప్కి వెళ్ళి ఏదో ఒకటి చిన్న పప్పు ఏదో ఒకటి కొనాలని వెళ్ళాను అనమాట. వెళ్ళినప్పుడు అక్కడ నేను బై మిస్టేక్ నేను కొన్ని 2-3 తెలుగు వర్డ్స్ మాట్లాడాను అనమాట. వాళ్ళకి అర్థం కాలేదు. సో మళ్ళీ ఏమేమి అడిగాను. నాకు తర్వాత ఒక 10-15 సెకండ్స్ తర్వాత నాకు గుర్తొచ్చింది, ఓకే నేను కొన్ని తెలుగు వర్డ్స్ మాట్లాడుతున్నాను. సో అంటే నా లోపల యాక్చువల్లీ తెలుగు ఎక్కిందండి. సో తెలుగు భాష నాకు తెలియకుండానే అన్కాన్షియస్గా లోపల తెలుగు ఉందన్నమాట. సో అలాంటి ఒక భాష నేను నేర్చుకున్న భాషని నేను మర్చిపోతే ఎలా అండి. లైఫ్లో ఒక్కసారి ఇలా ఒక ఛాన్స్ దొరుకుతాయి అనమాట. ఊరు వెళ్తాము, అక్కడ ఎక్కడ జాబ్ పైన వెళ్తాం అనమాట. ఎగ్జాంపుల్ తెలుగు వాళ్ళు బెంగళూరులో ఉంటారు, కన్నడ నేర్చుకుంటారు వాళ్ళు, చాలామంది నేను చూసాను అనమాట. సో అలాగే మనం వేరే ఒక రీజన్కి వెళ్ళినప్పుడు ఆ రీజనల్ లాంగ్వేజ్ని మనం నేర్చుకుంటాం. సో దాన్ని మనము మన లైఫ్లో ఎలా వాడుకోవాలి, దాన్ని మన లైఫ్లో ఉంచుకోవాలి అంటే ఏమైనా ఒకటి చేయాలండి. సో ప్రజెంట్ ఉన్న ఈ జనరేషన్లో మనం యూట్యూబ్ చేయడమే బెస్ట్ ఆప్షన్ అని నాకు అనిపించింది. సో అందుకే నేను ఈ యూట్యూబ్ ఛానల్ కన్నడ బై తెలుగు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట. సో ఇది అండి మా స్టోరీ. అలాగే నాకు తెలుగు ఎంతవరకు తెలుసు అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది. బాగానే మాట్లాడుతున్నారు కానీ వీడు కన్నడ అబ్బాయియా లేదని మీకు ఒక డౌట్ ఉంటుంది అనమాట. సో నేను బేసిక్గా చిన్నప్పుడు మేబీ 2nd or 3rd స్టాండర్డ్ 2003 ఉండొచ్చు. అప్పుడు ఈ రేడియోలో యాక్చువల్లీ కొన్ని సాంగ్స్ వచ్చేది. గవర్నమెంట్ రేడియో వస్తాయి కదండి మన ఊర్లో, మడికేరి ఆకాశవాణి రన్నింగ్లో ఉంటుంది. సో అక్కడ ఈ సిపాయి అనే ఒక కన్నడ మూవీ ఉందండి. సిపాయి అనే కన్నడ మూవీలో ఒక స్నేహకి స్నేహ ప్రీతిగే ప్రీతి అనే ఒక పాట ఉంది. సో ఇదే లైన్ని నేను యాక్చువల్లీ ఈ ఛానల్ డిస్క్రిప్షన్లో పెడతానండి. ఆల్రెడీ పెట్టే ఉంటాను నేను, ఎందుకంటే నాకు చాలా నచ్చిన ఒక లైన్ అది. సో ఆ సాంగ్ వచ్చినప్పుడు నేను ఇలా వింటుంటే మా నాన్నగారు చెప్పేవాళ్ళు, ఈ మూవీలో రవిచంద్రన్ ఇంకా మన తెలుగు సూపర్ స్టార్ ఒకరు చిరంజీవి అని యాక్ట్ చేసేవాళ్ళు అని చెప్పారు నాకు అనమాట. సో అప్పుడు నాకు ఒక థాట్ వచ్చింది, ఓకే తెలుగు అనేది ఒక అప్పుడే అంటే ఫస్ట్ నాకు నోన్ పర్సన్ అంటే చిరంజీవి అన్నమాట. తర్వాత ఒక బాలసుబ్రహ్మణ్యం గారు, తర్వాత నాకు తెలిసింది బాలసుబ్రహ్మణ్యం గారు కర్ణాటక చాలా ఫేమస్ సింగర్ అండి. సో బాలసుబ్రహ్మణ్యం గారు కూడా మన ఆంధ్ర వాళ్ళని తర్వాత తెలిసింది నాకు. అండ్
తర్వాత కొన్ని మూవీలో, కన్నడ మూవీలో తెలుగు సీన్స్ వస్తాయండి, తెలుగు రిలేటెడ్ ఫ్యామిలీ వాళ్ళు వస్తారు, ఇలా ఉంటుంది. సో అంటే అంటే చిన్నప్పుడు నాకు వచ్చిన మైండ్లో ఒక తెలుగు అంటే ఒక రౌడీ టైప్ ఆఫ్, కొంచెం చాలా పెద్ద ఫ్యామిలీ వస్తే ఒక 10 టాటా సుమోలు వచ్చే ఆ థాట్ ప్రాసెస్ ఉండేది. యాక్చువల్లీ మీరు క్షమించాలి. యాక్చువల్లీ సో 2016 నేను ఎప్పుడైతే హైదరాబాద్ వచ్చానో అప్పుడు నాకు తెలిసింది తెలుగు ఇలా, తెలంగాణ ఇలా ఉంటుంది, హైదరాబాద్ ఇలా ఉంటుంది. నాకు అప్పటివరకు నాకు అస్సలు ఇంత పర్సెంట్ కూడా నాకు తెలియదు అనమాట. సో ఇదండి స్టోరీ. ఇంకా నేను చూసిన ఫస్ట్ తెలుగు ఫిల్మ్ అరుంధతి. సో నెక్స్ట్ డేనే నేను మగధీర చూసాను అనమాట. 2 మూవీస్ చూశాను, తర్వాత చాలా మూవీస్ చూశాను. సో కమింగ్ డేస్లో నేను మూవీస్ గురించి కొన్ని వీడియోస్ చేశాను అనమాట. ఇలాగే చాలా కంటెంట్ వచ్చేది ఉంది. సో అప్పటి వరకు మీరు ఈ ఛానల్ని మీరు లేపాలి అనమాట. మీ ఫ్యామిలీ వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి, మీ ఎక్కడైనా పంపించండి లింక్ని, కానీ కొంచెం సపోర్ట్ చేయాలి. సో మేబీ ఈ సపోర్ట్ ఉంటే నేను ఒక మంచి సినిమా చూపిస్తాను అనమాట. యూట్యూబ్ మీ మొబైల్లోనే ఎక్స్ట్రాడినరీగా ఒక కంటెంట్ తీసుకొస్తా. సూపర్ కంటెంట్ ఉంటుంది. మీ టైం వేస్ట్ కాకుండా మీరు చూసే ఒక 5 to 10 minutes మ్యాక్సిమం యూట్యూబ్ వీడియోస్ చేస్తాను. సో ద బెస్ట్ కంటెంట్ మీకోసం నేను తీసుకొస్తాను. అప్పటి వరకు థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.